వెలమలకు రాజ్యాధికారం దక్కేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. బీసీ రోడ్ టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో వెలమ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమర్నాథ్, బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో వెలమలు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. తన తండ్రి, తాత ఈ ప్రాంతానికి చేసిన కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని, వారి బాటలోనే తాను కూడా నడిచి మంచి పేరు సంపాదిస్తానని అమర్నాథ్ అన్నారు. వెలమలు తన్ను తన కుటుంబ సభ్యునిగా భావించి తనకు ఎన్నికల్లో విజయం సాధించి పెట్టాలని అమర్నాథ్ అభ్యర్థించారు. ఈ ప్రాంతవాసులకు ఏ కష్టం వచ్చినా తన దగ్గరకు రావచ్చు అని అమర్నాథ్ చెప్పారు. తనను గెలిపిస్తే గాజువాకను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సీనియర్ నాయకులు రొంగలి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తదితరులు, దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఉన్న సామాజిక వర్గంలోని, సమానంగా ఉన్న సామాజిక వర్గంలోని మనకున్నవి ఖచ్చితంగా కాపు, వెలమ, యాదవ ఇట్లా ఇలా వస్తుంటది. మనకి అక్కడ ఇక్కడ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంటారు కానీ అందరూ సమానంగా ఉన్నవాళ్ళు. అటువంటివి మనవి. మరి మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఉండబట్టే అప్పుడు పొద్దున ఎంపీగా వెళ్ళాను, విజయనగరం ఎంపీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన తాలూకా బీసీ ఒక మహిళకి అవకాశం ఇస్తే మన తాలూకా కింద స్థాయి నుంచి కష్ట సుఖాలు ఏంటో తెలుసుకొని ఈ రోజు మన వారిని పార్లమెంట్ లో వినిపించే అటువంటి గలాన్ని ఇవ్వబట్టే అనేకమైన అంశాల మీద లేవనెత్తి ఈ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావలసిన అనేకమైన కార్యక్రమాలకి ఈ రోజు అక్కడి నుంచి పోట్లాడి నిధులు తెప్పించుకొని ఇక్కడ పనులు చేయించుకోగలిగామంటే అది మీరందరూ ఇచ్చిన ఆశీర్వాద బలం అని చెప్పిస్తని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల్ని అందించాం, ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 2 ఏళ్ల పాటు కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ కూడా వాటి నుంచి బయటపడినటువంటి దేశాలు ఇంకా ఉన్నప్పటికీ ఏ రోజు అటువంటిది సాక్ష్యత చూపించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు.